హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మొదటగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మనం దేవుని మాటలు ధ్యానించేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. హల్లెలూయా. ఈ మాట ప్రభు మనకందరికీ అర్థవంతంగా వివరించును గాక. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన సహోదరుడైన ఏసావుకు రావాల్సిన దీవెలను దొంగిలించి తను ఎక్కడ చంపేస్తాడన్న భయంతో తను ఆ కానాను దేశం నుంచి పారిపోయి తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళే మార్గంలో బేతేలు అనే ప్రాంతం దగ్గర తను ప్రయాణమైపోవచ్చుండగా మార్గంలో చీకటి పడి సంధ్య వేళలైనప్పుడు తను అక్కడే ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో ఒక కలగన్నాడు. భూమి నుంచి ఆకాశానికి ఒక నిచ్చె నుండి దేవదూతలు ఎక్కటం దిగటం తను ఒక కళ ద్వారా చూశాడు. అయితే తను మెలకు కలిగినప్పుడు తను చెప్తున్న సాక్షి నుండి ఇది దేవుని స్థలమే తప్ప మరొకటి కాదు అని ఒక రాయిని నిలబెట్టి దాన్ని స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది బేతేలు అనే ప్రతిష్ఠించాడు దాన్ని అక్కడే. అయితే మనం చూసినట్లయితే అక్కడి నుంచి తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళి తన మందను కాస్తూ తన దగ్గర బానిసగా పనిచేస్తూ తన లేయ కోసం కానీ అదేవిధంగా తన మొదటి భార్య అయిన లేయా కోసం కానీ రెండో భార్య అయిన రాహేల్ గురించి కానీ వాళ్ళిద్దరి కోసం 7 సంవత్సరాలు ఒక ఊడిగం చేసినట్టుగా చేశాడండి అక్కడ. అయితే అక్కడ తను వెళ్ళినప్పుడు ఒక్కడిగానే వెళ్ళాడు. తర్వాత తన భార్యలు తన బిడ్డలు అందరూ కలిసి ఒక పెద్ద జనంగా మారిపోయారు. దేవుడు ఆ టైంలో దర్శించి నువ్వెక్కడైతే నాకు నూనె పోసి స్తంభంగా ప్రతిష్ఠించేతివో ఆ దేశానికి రమ్మని చెప్పని దేవుడు పిలిచినప్పుడు తన మామైన లాబాను దగ్గర నుంచి తనకు కలిగినంత తన భార్యల్ని తన బిడ్డల్ని తన పశువుల్ని మొత్తం తీసుకొని దేవుడు మాటకి విధేయుడే బయలుదేరి వస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చూసినట్లయితే మనం కొన్ని సందర్భాల్లో దేవుడు మనం పిలిచేటప్పుడు ఒక దర్శనం ద్వారానో ఒక మాట ద్వారానో ఒక ప్రవచనం ద్వారానో మనం నడిపిస్తూ ఉంటాడండి. అవి మనం గ్రహించగలిగి ఇది దేవుని కృపే అని చెప్పి మనం తెలుసుకొని మనం నడవగలిగితే అనేక దీవెనలు మనం పొందుకొని ఉంటాం. మార్గం మధ్య ఎన్ని శ్రమలు ఎన్ని వచ్చినా కానీ దేవుడు వాగ్దానం చేసి పిలిచినప్పుడు మనం నిలబడే ఆయన వైపుకే మనం ఎదురు చూస్తూ ఉండేలా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదే ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొంటారు. ఇక్కడ యాకోబును దేవదూతలు ఎదుర్కొంటున్నారంట. ఎందుకని? దేవుడు తన కాపుదలను అతనిపై కొనసాగుతూ ఉండడానికి యాకోబుకు అభయం ఇవ్వడానికి తన కాపుదలను దేవదూతల ద్వారా తనకు తెలియపరుస్తున్నాడు. వెళ్ళే మార్గంలో ఏమవుతుందంటే తను కానాను వెళ్ళాలంటే ఒక ఆలోచన కలిగింది. తన అన్నకి మోసం చేసిన ఆలోచన తనకు గుర్తొచ్చింది. ఆ విధంగా తను భయపడుతున్నప్పుడు దేవదూత తనని బలపరుస్తూ కొనసాగుతుంది. ఇలా మనం కూడా కొంతమందిని చూసినట్లయితే కొన్ని సందర్భంలో మనం అనేక మార్లు భయపడుతూనే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితులకి, అనారోగ్య పరిస్థితుల్లోనో ఆర్థిక పరిస్థితుల్లో మనం భయపడుతున్నప్పుడు దైవ సేవకులు చెప్తున్న ఆ యొక్క ప్రసంగం ద్వారా మనం బలపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సాక్ష్యాలు కూడా మనం చూస్తూ ఉంటాం. దైవ సేవకులు ప్రార్థన చేయటం వల్ల మాకు స్వస్థత కలిగింది అంటే మేము భయపడి మాకున్న పరిస్థితులకు మేము భయపడినప్పుడు దైవ సేవకులు ధైర్యపరుస్తూ ఉంటారు. ఆనాడు దేవదూతలు బలపరిస్తే ఈరోజు సంఘాన్ని దైవ సేవకులు బలపరుస్తుంది. హల్లెలూయా. ఆమె ఆదికాండం 32వ అధ్యాయం 7, 8, 9 చూసినట్లయితే, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించి, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని
నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అని దేవుడికి ప్రార్థిస్తున్నాడండి. ఏశావు ఉన్న ప్రదేశం సమీపించే కొద్దీ యాకోబుకు ఒక భయం కలిగింది. ఆ భయం ఏంటంటే మొదటిగా తను చేసిన ఒక తప్పుని తన అన్న దగ్గర నుంచి తన దీవెనలు లాక్కున్న ఒక ఆలోచన తనకి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ యోర్దాను దాటినప్పుడు తను ఒక్కడిగానే వచ్చాడు. కానీ ఇప్పుడు యోర్దాను దాటాలంటే అనేక వాళ్ళ 4 భార్యలు, బిడ్డలు, పశువులు, దాసులు, వీళ్ళు ఎంతమంది ఉన్నారండి. వీళ్ళందరినీ తీసుకుని ఒక జనంగా మనం వెళ్ళాలనుకున్నప్పుడు తనకు ముందు దూతలను పంపించాడు తన దగ్గరికి, తన అన్న దగ్గరికి. ఒక సంధి కోసం పంపిస్తున్నప్పుడు వాళ్ళు తనకు యాకోబు చెప్తున్నది ఏంటంటే, నీ అన్న నీ మీదకి 400 మందిని తీసుకొని యుద్ధం వస్తున్నాడు అన్నప్పుడు భయపడిపోయాడు. ఒక్కడైతే భయపడాల్సిన పని ఉంది, అప్పుడు ఉన్నారు పోతే పోయాడు అని చెప్పని కొన్ని ఆలోచనలతో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుని సమూహం 12 గోత్రాలు ఏమండి, ఇవన్నీ తనలో నుంచి వచ్చినాయి కదా, అవన్నీ దేవుని సమూహం కదా, అవి చల్లా చెదిరిపోయిపోతాయేమోనని తను వచ్చే మార్గంలోనే 2-3 గుంపులుగా విభజించుకుంటూ వచ్చాడు. మొదటి గుంపు మీద పడ్డప్పుడు రెండవ అన్న మిగులుతాయి కదా, అయిపోయినప్పుడు మూడవ అన్న మిగులుతుంది కదా అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రాణ భయం కలిగి దేవునితో మొరపెడుతున్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఈరోజు మనం చూసినట్లయితే సంఘాల్లో కూడా మనం కొంతమంది చాలా భయపడతారండి. అలా భయపడుతున్నప్పుడు ప్రాణం గల పరిస్థితుల్లో ఉండే విశ్వాసులు ఎవరైనా కానీ యాకోబు చేసిన ఒక ప్రార్థన ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకోవాలి. దేవునితో పోరాడే శక్తిని మనం పొందుకోవాలి. ఇలా యాకోబు వేసేవి కదండి, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉండి ఇలా కొట్టుకుని చంపుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు కదా, ప్రభువుని ఎరిగిన వాళ్ళం కదా. మన ఆలోచనలు, మన తలంపులు దేవుని మీదే ఉండాలి. ఆలోచన వాక్యం లేని వారు, లోకానుసారంగా జీవించే వాళ్ళు ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి గొడవలకు వెళ్ళటం, హత్యలు చేసుకోవడం, జైలుకి వెళ్ళటం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఎరిగిన బిడ్డలకి అది క్రమం కాదు కదా. మనం ఏదైనా మనల్ని బాధించేవారు ఎవరైనా ఉంటే తిరిగి వాళ్ళని బాధించకుండా మన దేవునికి మొరపెట్టడమే. మన సమస్య ఇది అని చెప్పని ప్రభువు తెలియపరిచినప్పుడు ఆ సమస్యతో మాట్లాడతాడు, అంతే కదండి. ఇలా ఒక సహోదరి తను దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటుంది, నా భర్త మారాలి ప్రభువా, నా భర్త తాగుడు విడిపించాలి ప్రభువా అని మొరపెడుతూ కన్నీళ్లు కాడుస్తూ ఉంటారు. దేవుడు తనతో మాట్లాడాల్సిన పని లేదు, తన భర్తతో మాట్లాడితే సరిపోతుంది కదా. తన భర్తతో మాట్లాడి తను సరిచేసి తన దగ్గర చేరుస్తాడు. అటువంటి ప్రార్థన అనుభవంలోనికి ఇలా క్రైస్తవులమైన మనం అందరూ రావాలి. మనం రావటమే కాదండి, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని కూడా భక్తి జీవితంలో పెంచుకునే ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి. యాకోబుని చూసి మనం నేర్చుకోవాల్సిన అది దేవుని చిత్తాన్ని అనుసరించే వారికి దేవుడు అనుగ్రహిస్తున్న సంరక్షణ, కాపుదల గురించి అతడు దేవుని జ్ఞాపకం చేశాడు. పిలిచావు దేవా, నీ మాట ప్రకారంగా నేను బయలుదేరి వస్తున్నానయ్యా, నాకు సమీపంలో నా సహోదరుడు ఉన్నాడు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడే నడిపిస్తున్నాడు అతన్ని. చూడండి, మనం 32వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్తమైన సత్యములను అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అతడు తన యోగ్యతను తెలుసుకొని దేవుని ఆశీర్వాదాలని, సహాయాన్ని, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ప్రభువా, నువ్వే సహాయం చేయాలయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఈ పరిస్థితుల నుంచి విడిపించగలిగిన వాడు నీవే అని దేవుడికి మొరపెడుతున్నాడు. అదేవిధంగా మనం కూడా మన పరిస్థితులకు అనుకూలంగా లేనప్పుడు మన దేవుడికే మొరపెట్టాలి. దేవుడికి మొదటిగా మనం ప్రార్థన చేయటం వలన ప్రార్థన ఏదైతే మన అంశాన్ని అయితే చేస్తామో ఆ పరిస్థితులతో మాట్లాడడమే దేవుడు మనతో మాట్లాడడం. కొందరు ఈ అనుభవం లేక మాకేం చేశాడు దేవుడు, మేము ఎందుకు ఆయన ఆరాధించాలా అనే ఒక ఆలోచన లేక వాళ్ళు పక్క తొట్టిల్లిపోతూ ఉంటారు. అలా తొట్టిల్లిన ప్రతి ఒక్కరూ దొర్లి ఏడుస్తున్నారండి. అలా అటువారిగా మనం ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆదికాండం 32:11-12 చూసినట్టే, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమవటం వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక రేణువులని సంతానం విస్తరింపజేసేదవని సెలవిచ్చితివనిను.
అబ్రహాంకి సెలవిచ్చాడండి, దేవుడు వాగ్దానం చేశాడు, అనేక ఇసుక రేణువుల్లాగా నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానని. ఆ వాగ్దానాన్ని యాకోబు ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తనను విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నటికి మారని దేవుడు నిర్ణయం ఆధారంగా తను కాపుదలను దయచేయమని, దేవుడి నిబంధనను ఉద్దేశాన్ని తన జీవితంలో నెరవేర్చమని దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన తన అన్న దగ్గరికి కొంత సంధి కోసం కూడా కొన్ని పశువులని, కొన్ని ఒంటెలనని ఇవన్నీ పంపిస్తూనే ఉన్నాడు. తను వస్తున్నాడనే భయంతో తను ఎంతో వేదన పడుతున్నప్పుడు ఆ టైంలో ఆ పరిస్థితుల్లో దేవుడికి మొరపెడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన ఏ విధంగా ఉంది అంటే ఆదికాండం 32:24 వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతన్ని గెలవకుండుటకు చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను, అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ కురులిగాను. ఇలా ప్రార్థనలో పెనుగులాడటం అనేది మనం ఆలోచిస్తే యాకోబులాగానే చూడాలండి. ఎందుకంటే దేవుని దూతని దేవుని పాదాలు పట్టుకొని విడవట్ల, నువ్వు నా కృప చూపించేదాకా వెళ్ళను. ఎందుకంటే అవతల తన అన్నతో భయం, ఆ భయం తనని ముందుకు పోనివ్వట్ల. తను ఒక్కడే కాదు కదా, తన కుటుంబం విస్తారమై ఉంది కదా, వీరందరికీ ఏమవుతుందో అని ఒక భయంతో దేవుని పాదాలు పట్టుకుని వదలలేదండి. ఆ పాదాలు విడవమని దేవదూత కాళ్ళతో ఇసిరి కొడితే 20 అంతోటికి ఇరిగిపోయినండి, అయినా సరే వదల్లా. ఆ పాదాలే పట్టుకొని పెనుగులాడాడు. ఈరోజు మనం కూడా ప్రియ దేవుని బిడ్డ కొన్ని పరిస్థితుల్లో కొంతమంది విశ్వాసాలను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. దేవుడు ఇచ్చేదాకా వదలరండి, అంత పెనుగులాడతారు. మన హన్నాను చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో దేవుని సన్నిధిలో తను మొరపెడుతూ దేవుడు బిడ్డలు ఇచ్చేంతవరకు కూడా తన సన్నిధిలో నుంచి నిలిచే ఉందండి. తన సన్నిధిలో విడువక్క ప్రార్థన చేసింది. తాను ప్రార్థన చేయలేక మూలుగుతుంటే దైవజనుడు నేలి వచ్చి మొత్తం ద్రాక్షారసం తాగి ఊగుతున్నావా అని అంటే చెప్పసఖ్యం లేని మూలుగులతో కూడా స్తుతిస్తుంది. దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. దేవుని కృప తన మీదకి వచ్చేంతవరకు వదిలిపెట్టల. అట్లానే యాకోబు కూడా విడిచిపెట్టకుండా దేవుని తన పాదాలు తను కృప చూపించాల్సిందే నన్ను విడిచిపెట్టకుండా ప్రార్థన చేశాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిలెమోను పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూసినట్లయితే, నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిమును కొరకు నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. పౌలు ఒక ప్రాంతంలో సువార్త చెప్తున్నప్పుడు ఆ ప్రాంతంలో వారు తనను వ్యతిరేకించి తన చెరసాలలో పెట్టారండి. అయితే ఆ చెరసాలలో పెట్టినప్పుడు ఒనేసిము అనే ఒక వ్యక్తి అదే జైల్లో ఉండటం వలన పౌలు తనను దర్శించాడు. మామూలుగా మాకు సాధారణంగా మనం మాట్లాడుకుంటాం కదండి, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఏందయ్యా అని చెప్పి అడిగినప్పుడు, అట్లా తను అడిగినప్పుడు చెప్తున్నాడు, నేను పలానా ఫిలెమోను దగ్గర నేను ఉండేవాడినండి, అక్కడి నుంచి ఇట్లా తప్పించుకొని వచ్చానండి. అయితే ఆ ఫిలెమోను అనే ఆయన దగ్గర ఇతను ఉంటూ అతని దగ్గర ఒక దొంగతనం చేసి పారిపోతాడు. అక్కడి నుంచి ఆ దొంగగా పారిపోయినప్పుడు జైల్లో ఉన్న పౌలుని కలుసుకుంటాడు. పౌలు సువార్త చెప్పడం వలన తన జీవితాన్ని మార్చుకొని ఒక సువార్థికుడిగా మారాడు. అది మనం చూసినట్లయితే 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, అతడు ఇక మీదట దూరంగా ఉండక దాసుని కంటేను ఎక్కువ వాడుగును, ప్రియ సహోదరుడుగాను విశేషముగాను నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరీ విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి దూరంగా వెళ్ళినప్పుడు దేవుడు మళ్ళీ సరిదిద్ది అక్కడ పంపిస్తాడు. ఈరోజు నన్ను చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డ, నేను నా ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి నేను కొన్ని పరిస్థితుల్లో ఒక సంఘంలో చేయకూడని పని నేను ఒకటి చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళలేకపోయాను, తలెత్తుకోలేక సిగ్గుతో. కానీ దేవుడు కృప చూడండి, మేము ఎంత దూరం వెళ్ళినా నేను ఎన్ని చోట్ల తిరిగి నా దైవ సేవకుడి దగ్గర, నా ఆత్మీయ తండ్రి దగ్గరికే నేను చేయాలని. ఇలా ఈరోజు ఈ విధంగా మీతో మాట్లాడుతున్నంటే నా దైవ సేవకుడు నన్ను నిలబెట్టిన విధానమే. ఆమేన్.
ఇవాళ మనం కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరిని అనుసరిస్తాం సంఘాల్లో కూడా. కానీ దైవ సేవకుడు ఆత్మపూరుడు అయి ఉంటే అతని దగ్గర ఏ దొంగ అయినా ఏ వ్యభిచారైనా సరే ఖచ్చితంగా మారతాడు. దానికి ఉదాహరణ నేనే. ఫిలేమాను ఒమేసు కూడా పౌలు పరిశుద్ధుడుగా జీవిస్తున్నప్పుడు తన దగ్గరకు ఒక దొంగ వచ్చి దొంగ మారిపోయాడు. అదేవిధంగా నేను ఒక దొంగగా నా దైవ సేవకుడి నుంచి నేను బయటకు వెళ్ళినప్పుడు తను ప్రేమతో తిరిగి మళ్ళీ కౌగిలించుకొని నన్ను హద్దుకొని నాకు దేవుని యొక్క సత్య మాటలు నాకు నేర్పడం వల్ల ఇవాళ ఈ విధంగా మీ ముందుకు వచ్చి నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. అటువంటి కృపనిచ్చాడు. ఇవాళ నన్నే కాదండి, ఓమేస్నే కాదండి, కొందరు దొంగలు మారుతున్నారండి వాక్యం వినటం వల్ల, పరిశుద్ధ వాక్యం చదవటం వల్ల. వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, అబద్ధికులు మారుతున్నారు. వీళ్ళందరూ దొంగలే. అయినా కానీ దేవుడు వాళ్ళు ఆ ఒక పాత జీవితాన్ని విడిచిపెట్టేలాగా వాళ్ళతో దర్శించి వాళ్ళతో మాట్లాడి ఈ దినం వాళ్ళని ఒక సత్య మార్గంలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆదికాండం 32 25 వచ్చిన 28 వచ్చిన ఒకసారి చూద్దామండి. తాను గెలవకొనుటకు చూసి తొడగూటి మీద కొట్టిను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు గోడ వలిసేలాను. 28 వచ్చిన చూసినట్లయితే అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలుగా యాకోబు అనబడదని చెప్పాను. దేవునితో పెనుగులాడి విడవకుండా ఉన్నందుకు దేవుడు తనని అప్పుడు మార్చాడండి. యాకోబు అంటే మోసగాడని అర్థం, కానీ ఇజ్రాయేలుగా మార్చాడు. ప్రార్థనలో పోరాడి గెలిచాడు కాబట్టి తను ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ దేవుని విశ్వసించక ముందు ఒక దొంగగా ఉన్నావేమో గ్రహించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లోంచి మనల్ని దేవుడు విడిపించాడు. కానీ ఈరోజు మనం ఆ మొదటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏమాత్రం అర్హులు కాకపోయినా దేవుడు మనం నిలబెట్టుకొని తన సన్నిధిలో వాడుకుంటున్నప్పుడు మనం ఒక సాక్షి కలిగే జీవితంగానే ఉండాలి. అటువంటి పరిశుద్ధ ఆత్మ పొందుకొని ఉన్న ఆత్మపూరుడైన దైవ సేవకుల సంఘంలోనే మనం నివసించి ఉండాలి. వారినే అనుసరించాలి. పరిశుద్ధుల మధ్య అనుసరించడం వలన వారి యొక్క పరిశుద్ధాత్మ మన మీదకు కూడా వస్తుంది. పేతురు కొర్నేలు ఇంటికి ప్రార్థన పిలిచినప్పుడు అక్కడ ఉండి వాక్యం బోధిస్తూ ప్రార్థించడానికి అనేకుల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇవాళ నువ్వు దొంగ అయి ఉండొచ్చు, కానీ ఆత్మపూర్ణుల మధ్య మనం నివసిస్తున్నప్పుడు వారి యొక్క ఆత్మ మనం తాకుతుంది, మనం శుద్ధీకరిస్తుంది. కానీ ఆత్మ లేని వారి లోకానుసారంగా వారితో జీవిస్తే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకుండా దేవుని వైపు చూస్తూ మన మొదటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ సత్య మార్గంలో మనం అందరం ఉందముగాక. హల్లెలూయా. ఆమేన్.